It's time to party now, aha. It's time to party now, aha. నోటికొచ్చిన పాటేదో పాడే ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసేయో రేడియో కాజా ఇది చాలా స్వీట్ గురు. ఇప్పుడు సరిగ్గా జీకే తెలుగు టాకీస్ వారి సమయం 10 గంటలు. కొత్త సంవత్సరం హంగామా ఏడాదికేడాదికి పెరుగుతూ ఉంది. దానితో పాటే విచిత్ర పోకడలు కూడా పెరుగుతున్నాయి. భార్యలు విదేశాల్లో ఉద్యోగాలు చేయడం, భర్తలు స్వదేశాల్లో ఇల్లు చూసుకోవడం నేటి వింత పోకడ. జీకే తెలుగు టాకీస్ వారి నిలదీస్ 5 అనే కొత్త రూపకం ఇప్పుడు చూద్దామా? హాయ్ డాడ్, హౌ ఆర్ యూ? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు అక్కడ? ఐఎమ్ గుడ్ డాడ్. ఏం ఇంగ్లీష్ చదువులో, ఏం అమెరికా నివాసాలో. హాయిగా నా దగ్గర ఉండమంటే ఉండలేదు. మీ అమ్మతోటి అమెరికా వెళ్ళిపోయావు. వై డాడ్, వాట్ హ్యాపెండ్? ఏమిటోనమ్మా, ఈ ఒంటరిగా విదేశాల్లో మీరు, ఇక్కడ భారతదేశంలో నేను. ఏమీ అర్థం కావట్లేదు. Oh dad, I forgot. Mama asked me to ask you about... ఏంటమ్మా, నేను ఎలా ఉన్నానని అడగమందా? No. Did you pay the electricity bill? Did you pay the apartment maintenance? Did you pay the... అన్నీ కట్టానమ్మా, ఆవేశపడకండి. ఇక్కడ ఉన్నది ఆ పనులకు కదా నేను. ఏదన్నా మాట్లాడమ్మా. Oh no dad, I'm little busy now. I'm going out with my friends. ఎందుకమ్మా ఈ టైంలో అర్ధరాత్రి? No, it's tomorrow. It's January 1st dad. New Year celebrations. తప్పమ్మా, మన భారతీయ సంప్రదాయ ప్రకారం అవన్నీ మనకి పడవు. నువ్వు పూర్తిగా అమెరికా దానివి అయిపోయినట్టున్నావు. No dad, nothing like that. Okay, bye. I'll catch you later. వెళ్ళిపోయావా? రేడియో కాజా. పిల్ల వెళ్ళిపోయింది. తల్లి ఎప్పుడు వస్తుందో లైన్లోకి. మళ్ళీ రింగ్ అవుతోంది. బహుశా శ్రీమతికి నా మీద ప్రేమ వచ్చి ఫోన్ చేసినట్టుంది. హలో. Hey daddy. ఓ, మళ్ళీ నువ్వు వచ్చావమ్మా. ఏంటి అంతా కులాసే కదా? Yeah dad. I made a Telugu mashup songs. ఏంటి నువ్వు తెలుగులో మాట్లాడడం, తెలుగులో పాటలు పాడడం కూడానా? Yeah dad, it's for New Year. ఏంటమ్మా, అది కొంచెం అర్థమయ్యేలా తెలుగులో చెప్పమ్మా. అది ఏంటంటే ఒక 4-5 సాంగ్స్ని కలిపి వన్ మ్యూజిక్లో ఒకేలాగా వస్తాయి 4-5 సాంగ్స్. అండ్ అది బాగాలేకపోతే యూ షుడ్ నాట్ నిలదీసిఫై మీ. ఓకే? ఏంటమ్మా, ఏంటి నిలదీసిఫై మీ? ఏంటమ్మా హలో కట్ అయిపోయింది. ఈ నిలదీసిఫై ఏంటో, ఈ మీష్ పాటలేంటో, మ్యాషప్ అంట. అయ్యో, వాట్సాప్లో దూరం చూస్తా అదేంటో. నీలా ఎదురైందా ఏదో వలపు వల, నన్నే లాగిందా గుండెలో యుహలెమిటో, చూపలేని దాచలేని అల్లరిలా తీయని ఇవేదనేమిటో, మాటలే మోయలేని మౌనంలా, చిలిపిలి పలుకుల చిలిపిగా పలికిన మైనా మైనా, కిలకిల నగముల వలపులు చిలికిన మైనా మైనా, మిలమిల మెరిసిన తార, మిన్నుల విడిన సితార, మిలమిల మెరిసిన తార, మిన్నుల విడిన సితార, మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా కలలను పెంచకు కలతలు దాచకు ఏమైనా ఓ మైనా, గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది. నేనెప్పుడైనా అనుకున్నానా, కనురెప్ప మూసి కలగన్నానా, పెను ఉప్పెనల్ల ఎద ఉప్పొంగేనని ప్రేమలో, గోరంత గుండెలో ఇన్నాళ్ళు రవ్వంత సవ్వడి రాలేదు
ఎగసే కురులే విరులై విరిసే. హే రాములోరు వచ్చినాడు రో, నన్నసదియ్య శివధనస్సు నెత్తినాడు రో. నారి పట్టి లాగినాడు రో, నన్నసదియ్య నింగికెక్కుబెట్టినాడు రో. బెళ్ళ 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 బెళ్ళమంటూ ఆకాశాలు కోలినట్టు బల 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 బెళ్ళమంటూ దిక్కులన్నీ పెళ్ళినట్టు వెలువెలమను వెళ్ళు విరిచి జనకరాజు అల్లుడాయరో. రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా. రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా. అందరికీ నమస్కారం. జీకే తెలుగు టాకీస్ 8వ వార్షికోత్సవ సంబరాలకు స్వాగతం. ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా అద్భుతంగా ఎన్నో వివిధ కార్యక్రమాలతోటి ఈ కార్యక్రమం మనం జరుపుకుంటున్నాం. కానీ ఈ సంవత్సరం అతి నిరాడంబరంగా, అలాగే మన తెలుగును మనం మర్చిపోకుండా మనం గుర్తు చేసుకుంటూ, మరి ఈ నూతన ఆంగ్ల సంవత్సర కేరింతలలో ఆ గోలలో పూర్తిగా మన తెలుగు మరుగుపడిపోకుండా ప్రతి సంవత్సరం ఖచ్చితంగా మానకుండా 31 సాయంత్రం కనీసం కొంతసేపు మన తెలుగు గలగలలు గోదావరి గలగలల కృష్ణ బిరబిర అంటూ పాకుతున్నట్టుగా చక్కటి కవితలు, కావ్యాలు, రచనలు ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఇన్ని సంవత్సరాలలో మనం అందరం కలిసి పంచుకున్న క్షణాలని నెమరు వేసుకుంటూ మరి చక్కగా గడుపుతున్నాం. అలాగే ఎందుకో ఈ సంవత్సరం నాకు కొంత అనుకూలంగా లేకపోయినా సరే ఖచ్చితంగా ఎంతో కొంతసేపు మీ అందరితో గడపాలని చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏదో కొన్ని మధురమైన గీతాలతో, అలాగే రకరకాల ప్రక్రియలతో చిన్నగా మీ ముందుకు రావాలని అనిపించి ఇది చేస్తున్నాను. ఎక్కువసేపు నేను ఈరోజు మీతో పంచుకోలేను భావాలు, కానీ నేను ఎప్పుడూ చెప్పేది మా ప్రేక్షక హృదయాలు నాకు ఆలయాలు. ఇక్కడ ఉన్నది కొంతమంది అయినా సరే అద్భుతమైన హృదయాల వేదిక జీకే తెలుగు టాకీస్. మరి ప్రథమంగా నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకు, అలాగే నాకు చదువు నేర్పిన గురువులకు, మరి ఈ మాధ్యమంలో ప్రప్రథమంగా నన్ను దీవించి ఆశీర్వదించి నన్ను చెయ్యి పట్టుకుని నడిపించిన శ్రీ కె బాలకృష్ణారెడ్డి గారికి, అలాగే నాకు గురు సమానులైన ఆధ్యాత్మిక విషయాలలో ఎన్నో మంచి చెడ్డలు నేను తెలుసుకునేలా చేసిన ఉటుకూరి జానకి రామారావు గారికి నేను సర్వదా రుణపడి ఉంటాను. అలాగే ఎంతోమంది పెద్దలు ఇక్కడ ఉన్నారు. పేరు పేరున వాళ్ళందరికీ నా నమస్సులు, చిన్నపిల్లలకి నా దీవెనలు. ఒక్కటే చెబుతాను ఈ సందర్భంగా, దైవాన్ని నమ్మండి, దైవారాధన చెయ్యండి. అది కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంటిది. ఎందుకు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అన్నానంటే మీకు తెలుసు కదా, ఈనాడు ఒకప్పుడు చిన్నగా మొదలైన కంప్యూటర్ ఓన్లీ లోటస్ 1 2 3 అని ఏదో వర్డ్ అని ఉండేది. రకరకాలుగా వింత వింత పోకడలతోటి అది ఎన్నో ప్రక్రియలకి దారితీసింది. ఎన్నెన్నో ప్రోగ్రామింగ్ వచ్చాయి. ఎంఎస్ ఆఫీస్ అని వచ్చింది, శాప్ అని వచ్చింది, ఆ తర్వాత ఈఆర్పి అని వచ్చింది, ఆ తర్వాత ఇంకా ఎన్నెన్నో రకరకాలు జావా, ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో ఏఐ దాకా కంప్యూటర్లో మార్పులు అనేకం వచ్చాయి. కానీ చిత్రం ఏంటంటే ఎంతో ప్రాచీన్యమైన మన తెలుగు భాషలోని గొప్పతనాన్ని, అందులో ఉన్న మాధుర్యాన్ని, అద్భుతమైన పదజాలాన్ని మనందరం ఈనాటికి తెలుసుకోలేకపోతున్నాం. మిడిమిడి జ్ఞానంతో, పిచ్చి పిచ్చి మాటలతో, వెర్రి వెర్రి కేకలతో అబాసుపాలయ్యే రకరకాల పేలవమైన చర్చలతో ఒకరినొకరు దూషించుకుంటూ మనకి మనమే అవమానించుకునే స్థాయిలో ఈనాడు ఉండడం నిజంగా శోచనీయం. ఆనాటి అద్భుతమైన కవులు ఈనాడు ఉన్నారు, కాకపోతే మనం చూసే విధానంలో ఉంది.
అటువంటి కోవకి చెందిన వారే శ్రీ కె బాలకృష్ణారెడ్డి గారు. అలాగే అద్భుతమైన పదప్రయోగం చేస్తూ చక్కటి గీతాలు గజల్స్ వ్రాస్తున్న వాళ్ళల్లో శ్రీ రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారు. అలాగే మా అక్కయ్య గారు ఉమాదేవి జంజాల గారు అద్భుతమైన ఆధ్యాత్మిక గజల్స్, ప్రత్యేకించి ఈ తిరుప్పావై తెలుగులో ఆమె రచించిన ఆ యొక్క పాటలు మధురాతి మధురం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మన చుట్టూరా అనేక మంది అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు. అలాగే శ్రీమతి చిట్టి మాధవి గారు, వారి యొక్క కవితలన్నీ కూడా ఈ సందర్భంగా అవి 100 కవితా స్రవంతిలో మరి 100 కవితలు ఆమె ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నా సరే చక్కగా పాడి అందించింది. అదంతా దృశ్య కావ్యం చేశాం. 3 సంవత్సరాలు దీనికోసం కష్టపడ్డాం. ఈ 3 సంవత్సరాల్లో ఎన్నో విషాదాలు. అసలు ఈ కార్యక్రమం మొదలుపెట్టి స్టార్ట్ చేసే మొదటి రోజే మా నాన్నగారు ఇదయ్యారు. అంత విషాదంలో కూడా నేను దాన్ని వెనక్కి పెట్టకుండా ఆ తెలుగు మీద మమకారంతో దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఎన్నో విషాదాలు, ఎన్నో సంఘటనలు జరిగాయి. పాపం మాధవి గారి కూడా అలాగే కొన్ని సంఘటనలు జరిగాయి. వారి ఆరోగ్యం కూడా సహకరించలేదు. అయినా సరే పట్టుదలగా వారు అన్ని శ్రావ్యంగా కవితా పఠనం చేసి ఇచ్చారు. నేను కూడా అవన్నీ కూడా దృశ్యీకరణ చేసి మరి ప్రేక్షక హృదయాలకి పంచాను. ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి. మనం ఇంకా చాలా బాగా జరుపుకుందాం రాబోయే కాలంలో. కాలం అనంతం, ఏది కూడా ఈ రోజుతోటి ఆగిపోయేది కాదు. ఇంగ్లీష్లో ఒక ప్రొవెర్బ్ ఉంది. ఇదేంటి జీకే తెలుగు టాకీస్ ఇంగ్లీష్లో అని చెప్తున్నారు అనుకుంటారేమో. ఎంత లేదన్నా ఈనాటి కాలంలో ఎవరో ఒకళ్ళకి ఎక్కడో అక్కడ ఏదో ఒక చిన్న ఆంగ్ల ముక్క చెబితే కానీ రుచించట్లేదు. ఏదో పప్పులో ఉప్పులాగా. ఆల్వేస్ దేర్ ఈజ్ నెక్స్ట్ అని ఒక నానుడు ఉంది. ఎప్పుడూ కూడా తర్వాత ఉంటుంది. మనం ఆవేశపడకుండా హాయిగా సంతోషంగా చక్కగా మనం ముందుకెళ్తే అందరం కలిసి పాడుదాం తెలుగు పాట అనుకుంటూ మన తెలుగును ప్రోత్సహించుకుంటూ మరి ఈ జీకే తెలుగు టాకీస్ కుటుంబం అంతా నాతోటి ఉంటారని, మీ అందరికీ ఇలాగే సేవ చేస్తూ తరించాలని కోరుకుంటూ మరి రాబోయే కొద్ది క్షణాలలో జరగబోయే చక్కటి కార్యక్రమాన్ని చూసి ఆనందించి మీ స్పందన తెలియచేయండి. జై తెలుగు తల్లి, జై అపరాజితాదేవి. మీ జీకే. తెలుగు గడ్డపైనెప్పుడు పుట్టాలని ఉంది నాకు. తెలుగు గడ్డపైనెప్పుడు పుట్టాలని ఉంది నాకు. తెలుగు భాష మహిమ చాటుకోవాలని ఉంది నాకు. తెలుగు గడ్డపైనెప్పుడు పుట్టాలని ఉంది నాకు. తెలుగు భాష మహిమ చాటుకోవాలని ఉంది నాకు. పసిపాపగా పలకబట్టి తెనుగు నేర్చు బాల్యానికి మరోసారి వీలైతే వెళ్ళాలని ఉంది నాకు. పసిపాపగా పలకబట్టి తెనుగు నేర్చు బాల్యానికి మరోసారి వీలైతే వెళ్ళాలని ఉంది నాకు. మల్లె పూల దండ తెచ్చి తెలుగు తల్లి మెడన వేసి మంగళహారతులంటూ పాడాలని ఉంది నాకు. మల్లె పూల దండ తెచ్చి తెలుగు తల్లి మెడన వేసి మంగళహారతులంటూ పాడాలని ఉంది నాకు. తెలుగు గడ్డపైనెప్పుడు పుట్టాలని ఉంది నాకు.
తెలుగు భాష మహిమ చాటుకోవాలని ఉంది నాకు. తెలుగు వినీలాకాశపు ధృవతారలు పూర్వ కవులు వారి రూపు కలనైనా చూడాలని ఉంది నాకు. తెలుగు వినీలాకాశపు ధృవతారలు పూర్వ కవులు వారి రూపు కలనైనా చూడాలని ఉంది నాకు. కవులకు గౌరవమిచ్చిన ప్రభువులేరి ప్రజలు ఏరి, కవులకు గౌరవమిచ్చిన ప్రభువులేరి ప్రజలు ఏరి, గత వైభవమే నేలన రావాలని ఉంది నాకు. కవులకు గౌరవమిచ్చిన ప్రభువులేరి ప్రజలు ఏరి, గత వైభవమే నేలన రావాలని ఉంది నాకు. తెలుగు గడ్డపైనెప్పుడు పుట్టాలని ఉంది నాకు. తెలుగు భాష మహిమ చాటుకోవాలని ఉంది నాకు. సీతమ్మకు ద్రౌపదికి కిన్నెరకు పూర్ణమకు వచ్చిన కష్టం మళ్ళీ రారాదని ఉంది నాకు. సీతమ్మకు ద్రౌపదికి కిన్నెరకు పూర్ణమకు వచ్చిన కష్టం మళ్ళీ రారాదని ఉంది నాకు. తెలుగు వెలుగు నిరంతరం వెలగాలో జగత్తులో, తెలుగు వెలుగు నిరంతరం వెలగాలో జగత్తులో, యువత చేతి కలం పదును పెరగాలని ఉంది నాకు. తెలుగు వెలుగు నిరంతరం వెలగాలో జగత్తులో, యువత చేతి కలం పదును పెరగాలని ఉంది నాకు. తెలుగు గడ్డపైనెప్పుడు పుట్టాలని ఉంది నాకు. తెలుగు భాష మహిమ చాటుకోవాలని ఉంది నాకు. ఎదలోపలి సొదనైన సొగసరి ఊహలనైన తెలుపగలుగు తెలుగుకు జై కొట్టాలని ఉంది నాకు. ఎదలోపలి సొదనైన సొగసరి ఊహలనైన తెలుపగలుగు తెలుగుకు జై కొట్టాలని ఉంది నాకు. భావం బ్రతికున్న వరకు భయం లేదు భాషకెప్పుడు, భావం బ్రతికున్న వరకు భయం లేదు భాషకెప్పుడు, స్పందించే గుండెల తడి ఉండాలని ఉంది నాకు. భావం బ్రతికున్న వరకు భయం లేదు భాషకెప్పుడు, స్పందించే గుండెల తడి నుండాలని ఉంది నాకు. తెలుగు గడ్డపైనెప్పుడు పుట్టాలని ఉంది నాకు. తెలుగు భాష మహిమ చాటుకోవాలని ఉంది నాకు. తెలుగు భాష మహిమ చాటుకోవాలని ఉంది నాకు. తెలుగు భాష మహిమ చాటుకోవాలని ఉంది నాకు. మరి ఈరోజు చరిత్రలో జరిగిన మరొక
అద్భుత వస్త్ర సాహిత్యంలోని అద్భుతమైన పద్యం మీకోసం. మనిషికి ఎంత విద్వత్తు ఉన్నప్పటికీ కూడా ఒక 3 విషయాల్లో జాగ్రత్త వహించకపోతే సమాజంలో ఒక గుర్తింపు అనేది ఉండదట. ఆ 3 ఏమిటంటే వస్త్రేణ వపుః వాచ. మంచి శరీరాన్ని కలిగి ఉంటే సమాజం గుర్తించబడుతుందట. అలాగే ఇతరులకు అర్థమయ్యే విధంగా తనకొచ్చిన భాషా పటిమతో చక్కగా మాట్లాడగలిగితే ఆ వ్యక్తి సమాజంలో మంచి గౌరవాన్ని పొందగలుగుతాడట. ఈ 2 కాకుండా మంచి వస్త్రాలు ధరించినట్లయితే ఆ వ్యక్తి సమాజంలో మంచి గుర్తింపుని పొందుతాడట. ఇదే విషయాన్ని ఆచార్య తిరుమల మన పూర్వీకులు రాసినటువంటి ఒక మంచి పద్యాన్ని వస్త్ర సాహిత్యంలో హాసం అనే పత్రికలో పరిచయం చేశారు. మంచి వస్త్రాలు ధరించకపోతే దేవుళ్ళు కూడా కొన్ని పరాజయాల్ని పొందుతారట. పట్టు పీతాంబరాలు కట్టుకున్నటువంటి మహావిష్ణువుని చూసి సముద్రుడు లక్ష్మీదేవినిచ్చి వివాహం చేశాడట. అదే రుద్రాక్షమాలలు విభూతి రేఖలతో ఏనుగు చర్మాన్ని ధరించినటువంటి శివునికి గరడం విషం ఇచ్చి పంపించాడట. మనం నడుస్తున్నప్పుడు ఒక రాయి కాలికి తగిలితే ఆ రాయి రాయిగానే ఉంటుంది. దానికి కొంచెం పసుపు రాసి బొట్లు పెట్టి పట్టు పీతాంబరాలు కట్టి ఒక దగ్గర చారవేస్తే అది దైవమై ప్రజల్ని అలరిస్తుంది. ఇదే కాకుండా మన దగ్గర ఉన్న అన్నీ కొత్త బట్టలే కాకుండా కొన్ని పాత బట్టలను కూడా రజకుడు దానికి బాగా ఉతికి ఆరవేసి చలువ చేసి కొత్త బట్టలా తయారు చేసి మనకు అందిస్తాడు. అందుకే చాకలి రుణం తీర్చుకోలేంది అని చెప్పేసి కూడా ఈ పద్యంలో సారాంశం ఆఖరి పాదంలో ఉంది. కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్త వహిద్దాం. అమూల్యమైనటువంటి ఈ పద్యాన్ని మనం సేకరించుకొని భద్రపరుచుకుందాం. ఇప్పుడు ఆ పద్యాన్ని రాగయుక్తంగా పరిచయం చేస్తాను, విని ఆశీర్వదించే ప్రార్థన. పీతాంబరుని పిల్చి పిల్లనిచ్చిన మామ గజ చర్మధారికి గరళమిచ్చే. దొరవేషమునకు విందుల నొసంగగేస్తూ చింపి గుడ్డల వాణి సీత్కరించే. అద్దె గుడ్డల వానికి అర్ధాసనం బిచ్చే. కౌపీనధారికి కసరి కొట్టే. జలతారు ముసుగున్న శిలను దైవమ్మనే. త్రోవ కడ్డం బైన తొలగుదన్నే. వలువలను బట్టి లోకాన విలువ హెచ్చు. వలువలకు విలువ హెచ్చు నీ చలువ వలన. అట్టి నీ చేతి చలువ మహత్వమెరుగు. ఘనులకే గదా నేడు సత్కార సభలు. ఘనులకే గదా నేడు సత్కార సభలు. రారండోయ్ రారండోయ్ కవితల తోటకు రారండోయ్. కవితా గానం వినరండోయ్. రారండోయ్ రారండోయ్. కమ్మని కవితలు చెబుతాము, తీయని కవితలు చెబుతాము. కవితానందం పొందండోయ్, ఇది బ్రహ్మానందం నిజమండోయ్. జీకే తెలుగు టాకీస్ ప్రేక్షక హృదయాలందరికీ స్వాగతం. నా లోకమై. ఓయ్ ఏంటి మదిలో అలజడి? ఓయ్ ఏంటి మదిలో అలజడి? నీ మాట వింటూనే నీతోనే అంటూ నా మనసు నాతో చేసే అంతర్యుద్ధం ఎంతో చెప్పలేను. నీకు తెలుసా? నీ మాట వింటూనే నీతోనే అంటూ నా మనసు
నాతో చేసే అంతర్యుద్ధం ఎంతో చెప్పలేను. నీకు తెలుసా, నా లోకం ఎక్కడని వెతుకుతుంటే నా మనసు నీ కళ్ళలోనే కనిపిస్తుందని చెబుతోంది. నేను నీ కళ్ళలో ఏది అంటూ నా లోకం కోసమై వెతికితే నీవే కనిపిస్తున్నావు చిత్రంగా. నేను నీ కళ్ళలో ఏది అంటూ నా లోకం కోసమై వెతికితే నీవై కనిపిస్తున్నావు చిత్రంగా. నా లోకమైన నిన్ను వెతికితే ఆత్రంగా నన్నే చూపుతున్నది నీ మనసు విచిత్రంగా. నా లోకమైన నిన్ను వెతికితే ఆత్రంగా నన్నే చూపుతున్నది నీ మనసు విచిత్రంగా. నీ మనసైన నేను నీవుగా మారితే నా లోకమైన నీవు నాలా మారితే అందమైన లోకంగా మారిపోదా మన ఇష్టం? అపురూపమైన బంధంగా ఉండిపోదా మన ప్రేమ? అద్వితీయమైన సత్యమై నిలిచిపోదా మన ఆరాధన? ఓయ్ చెప్పు. ఈరోజు ఒక ప్రత్యేక సాహిత్యంతో మీ ముందుకు వస్తున్నాను. అదే శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారి లేఖా సాహిత్యం వర్ణిక. వారి లేఖా సాహిత్యం వర్ణిక ఒకసారి నేను చదివాను. అందులో అద్భుతమైన తెలుగు పద ప్రయోగాలు నన్ను మంత్రముగ్ధుణ్ణి చేశాయి. మౌనంగా వస్తావు, మాటాడవు, మాటాడ నేరవు, రానా వద్దా అంటూ సంశయిస్తావు, అయినా స్రవిస్తావు. బుగ్గలపై చెంపలపై తడి ముగ్గుల్ని వేస్తావు. దేవతలైన రాక్షసులైన మనుషులైన పశుపక్షాదులైన అనుభవించే బాధను వ్యధను మోగని మూగగా వ్యక్తం చేస్తావు. నీ స్వీయ వ్యక్తిత్వాన్ని తెలుపుతావు. అంతరాలు స్థాయి భేదాలను పట్టించుకోవు. నీకందరూ సమానులే. పసితనమైన తరుణ ప్రాయమైన వయసుడిగిన అందరిలో నీవు కదులుతూనే ఉంటావు. సుడులు తిరుగుతుంటావు. కనులను కడలిగా మార్చే నీవు బాధా తప్త హృదయానికి అద్దమవుతావు. ఆషాఢ మేఘంలా వర్షించే నీవు కళ్ళ ముందెన్ని చక్రధనుస్సుల్ని సృష్టిస్తావు, ఎన్ని వర్ణాలుగా విస్ఫోటిస్తావు. కంట నలక పడినా నీవే వస్తావు. మనసు నలిగినా కలిగినా నీవే వస్తావు. నీవుంటే బాగుంటుందనుకునే వారు నీ ఓదార్పే కోరుకుంటారు. నీవుంటే బాగుంటుందనుకునేవారు నీ ఓదార్పే కోరుకుంటారు. ఎవరు లేని వాళ్ళు నీవే తోడనుకుంటారు. నీ వసక్తతను పెంచుతావంటారు. శోకమై కుంగదీస్తావంటారు. హృదయ భాషవే నీవవుతూ భావాల్ని తెలుపుతావు. నీవుంటే స్వరం కంపితమై గద్గదమై కాంభోజి రాగమై శివరంజనివై నీవే అణచలేని విషాదాన నీ రూపు కనబడనీయకే నీవుంటావు. మెయులును దాగిన నీరులా కనుల నీలాలై నీవే కలబడతావు. మెలిబడతావు. జడివై సుడివై సురుగుతావు. అంతఃశత్రువులాటలో అలమటిస్తుంటావు. అంతశ్చేతపగా చరిస్తుంటావు. ఆత్మవిమర్శ చేసుకోమంటావు. ఒక్కోసారి అసత్యము అవుతుంటావు. క్రోధంతో కరుడు గట్టిన గుండెలకేం తెలుసు నీ విలువ? నీవేంటో, నీ గాఢత విలువ ఏంటో మారాము చేసే పిల్లలకు తెలుసు. బాధల ఏరులై కళ్ళ నీటిని కళ్ళలోనే దాచే కలికికి తెలుసు. లోకపు దుఃఖ భారాన్ని తన కవితలో ప్రతిబింబించే కవికి తెలుసు. నిజమేనేమో, కాకపోతే నా అక్షరాలు
కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు అని ఎందుకంటాడు తిలక్? జ్వలించే ఎదనున్న భగ్న ప్రేమకు తెలుసు, దగాబడిన జీవితాలకు తెలుసు, తప్త హృదయాలకి తెలుసు. కలకంటి కంట నీవుంటే కరిగిపోవురా సిరులంటారు. నిజమా? కాటుక కళ్ళ నుండి నీవు కారుతూ, బుగ్గల నుండి గెడ్డ నుండి చనుకట్టుపై జారుతూ, పైట కొంగును తడుపుతూ నీవే బాష్పమా? జాలి గొలిపేలా అరుదుగా వస్తూ, ఆవిరవుతూ, కురిసిన మెరిసిన నీవే గుండె గుబులును దిగులును దించే దానివి నీవేగా. అశ్రువా? అప్రయత్నంగా ప్రత్యక్షమవుతూ, తలతలల మెరుస్తూ, నా ఎడద మెత్త చేస్తూ ఆప్తమయ్యే నీవు సదా నాకు కావాలని, నన్నొదిలిపోవద్దని, నా సున్నితత్వాన్ని పోనీయొద్దని వేడుకుంటూ, తల వంచి నమస్కరిస్తూ నిన్నభ్యర్థించనా? నీ నయన. జీకే తెలుగు టాకీస్ ప్రేక్షక హృదయాలందరికీ ఇదే మా స్వాగతం. శ్రీ ఇప్పిలి నరసింహం గారు మీ అందరికీ పరిచయమే. ఆయన ఎంతో శ్రావ్యంగా ఆలపించిన వేమన పద్యాలు తాత్పర్య సహితంగా అందరికీ పంచాము. శ్రీ ఇప్పిలి నరసింహం గారు ఒక రచయిత కూడా. ఆయన అంటూ ఉంటారు, రచయిత కథ చెప్తే వినేవారికి పాత్రల రూపంలో కనబడగలగాలి. అప్పుడే రచయిత ఆ కథకి న్యాయం చేసినవాడు అవుతాడు. ఈ ప్రక్రియలో నేనెంతవరకు సఫలీకృతుడినయ్యానో నాకైతే తెలియదు. ఎందరికో ఎన్నో చేసినా తన తృప్తి కోసం ఒకటి ఉంచుకోవాలంటారు పెద్దలు. అందుకే సంగీత సాహిత్యాలపై మక్కువ పెంచుకున్నాను. కొంత ప్రవేశం ఉందని తృప్తి పొందుతున్నాను. మరో వ్యక్తికి మానసిక బలం కలిగించాలని జ్యోతిష్య శాస్త్రాన్ని కూడా అధ్యయనం చేస్తున్నాను. నిజం చెప్పాలంటే ఈ శాస్త్రం నాకు ఆరో ప్రాణం. దీనిపై కూడా ఓ పుస్తకం రాయాలని నా కోరిక. మరి మీ అందరూ నా కథలు విని ఆదరిస్తారని ఆశిస్తున్నాను అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈరోజు ఒక ప్రత్యేకమైన రచనతో శ్రీ ఇప్పిలి నరసింహం గారు మన ముందుకు వస్తున్నారు. మానవత్వపు విలువలున్న మన సినీ గీతాలు అంటూ మనకి ఏం చెబుతున్నారో విందామా? జీవానాం నరజన్మ దుర్లభం అంటాయి వేదాలు. అంటే మనిషి కంటే మహోన్నతుడు మరి లేడని అర్థం. మనిషి జన్మకు సార్థకం చేసుకున్న వ్యర్థం చేసుకున్నా అది ఆ మనిషి విజ్ఞానంలోనే ఉంది. సాటి మనిషి మీద మనిషికి నమ్మకం లేకపోతే ఆ వ్యక్తి భగవంతుడినైనా నమ్మడు. ఒక మనిషి వ్యక్తిత్వాన్ని, సున్నితత్వాన్ని సహృదయంతో అర్థం చేసుకున్న ఓ మనిషి మరో మనిషికి మహోన్నతునిగా తీర్చిదిద్దగలడు. ఇందుకు విజ్ఞానం పెంపొందించుకున్న ఆ మనిషి తన ఆత్మవిశ్వాసాన్ని పుష్కలంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. నిజానికి తనకు తాను ఉన్నతునిగా అనుకున్న మరో మనిషి తక్కువగా అంచనా వేసిన తప్పే అంటాయి కొన్ని ధర్మ సూత్రాలు. సాటి మనిషిని ప్రేమించడానికి మనిషికి పుట్టుకతోనే సంస్కారం అలవడాలి. ఆ తరువాత సమాజ స్థితిగతులను గమనించి ఏది ఒప్పో ఏది తప్పో తెలుసుకుని మనగలిగినప్పుడు ఆ మనిషి మహోన్నతుడు కాగలడు. ఇంకా అసలు విషయానికి వస్తే చలన చిత్రాన్ని మాధ్యమంగా ఉపయోగించుకుని మనిషిలోని
ఉన్నత విలువలను వెలికితీసే ప్రయత్నంలో మన సినీ కవులు కొందరు సంగీత సాహిత్యాలను ఆధారంగా తీసుకుని కొన్ని ఉన్నత విలువలు గల పాటలను అందించి మనిషికి ఎంతో మేలు చేశారు. నిజానికి చలనచిత్ర కథకు సంబంధించి ఆ పాటలను రాసిన తరతరాలుగా మనిషి నుదిటి రాతను సవ్యమైన మార్గంలో నడిపించే ప్రక్రియగా ఆ పాటలు ఉపయోగపడ్డాయి, పడుతున్నాయి, పడబోతాయి. ఓ చలన చిత్రంలో ఓ సినీ కవి ఏమన్నాడో గమనిద్దాం. మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకు తరగని వెలుగవుతారు, ఇలవేలుపులవుతారు. అలాగే మరో చిత్రంలో మరో కవి మనిషి శక్తి సామర్థ్యాలను పొగుడుతూ ఇలా అన్నాడు. హిమాలయంపై జెండా పాతెను, హిమాలయంపై జెండా పాతెను, ఆకాశంలో షికార్లు చేసెను, అయినా మనిషి మారలేదు, అతని కాంక్ష తీరలేదు. నిజానికి కాలం మన కోసం ఆగదు. ఆ కాల గమనంలో సగం నిద్రలోనే గడిచిపోతుంది. మిగతా కొద్ది కాలంలో కొంత వ్యక్తిగత అవసరాలకు హరించుకుపోతుంది. ఆ మిగిలిన కొద్ది సమయంలోనే తన విజ్ఞానానికి పదును పెట్టి ఎన్నో అద్భుతాలను సాధించారు మానవులు. అదే మాట మరో కోణంలో ఇంకో కవి ఈ విధంగా మనందరికీ పాట రూపంలో తెలియజేశాడు. జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు, జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు, మిగిలిన సగభాగం చిత్తశుద్ధి లేకపోవు. అతి నిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు, అతి నిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు, కర్తవ్యం గానలేక వ్యర్థంగా చెడతాడు. మత్తు వదలరా నిదుర, మత్తు వదలరా. చలన చిత్రాన్ని మాధ్యమంగా ఉపయోగించుకుని మనిషిలోని ఉన్నత విలువలను వెలికితీసే ప్రయత్నంలో మన సినీ కవులు కొందరు సంగీత సాహిత్యాలను ఆధారంగా తీసుకుని కొన్ని ఉన్నత విలువలు గల పాటలను అందించి మనిషికి ఎంతో మేలు చేశారు. ఒక వ్యక్తి నిరాశ నిస్పృహలతో స్వశక్తికి పదును పెట్టకుండా తను పనికిరాని వాడినని హీనుడనని డీలా పడిపోతున్న సమయంలో ఓ కవి అతని భుజంపై చేయి వేసి, అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే, శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే. అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే, శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే. ఏది తనంత తాను నీరెగిరాదు, శోధించి సాధించాలి, అది ఏ ధీరగుణం అంటూ నిద్రాణమైన అతని శక్తికి బలమైన ఊపిరి పోసి నిలబెట్టాడు. అనివార్యమైన పరిస్థితుల మధ్య చదువు సంధ్యలు లేక సమాజంలో ఎందుకు పనికిరాని వాణ్ణి అయిపోతానేమోనన్న దిగులుతో ఉన్న మరో వ్యక్తికి ఇంకో సినీ కవి, చదువురాని వాడివన్నీ దిగులు చెందకు, చదువురాని వాడివన్నీ దిగులు చెందకు, మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు, చదువురాని వాడివన్నీ దిగులు చెందకు. ఏమి చదివి
పక్షులు పైకెగరగలిగెను, ఏ చదువు వల్ల చేప పిల్ల ఈదగలిగెను. అడవిలోని నెమలికెవరు ఆట నేర్పెను, అడవిలోన నెమలికెవరు ఆట నేర్పెను, కొమ్మ పైన కోకిలమ్మకెవరు పాట నేర్పెను. చదువు రాని వాడివని దిగులు చెందకు అంటూ ఆ మూగ జీవులకున్న ఆత్మస్థైర్యాన్ని నూరిపోస్తూ అది నీలో లేకపోయిందా అని ఎద్దేవా చేసి అసాధారణమైన మనిషిని ఆ ఉదాహరణతో నిజమైన మనిషిని చేసే ప్రయత్నం చేశాడు. ప్రతి మనిషి అడుగడుగున నిరాశ నిస్పృహలతో గడపడం తప్పు. తను చేసే పనిలో ఏకాగ్రత చూపగలిగితే ఆ పనిని తను విజయవంతంగా పూర్తి చేయగలుగుతాడు. అదే ఆధారంగా చేసుకుని ఓ కవి సాధించిన దానికి సంతృప్తిని పొంది, సాధించిన దానికి సంతృప్తిని పొంది, అదే విజయం అనుకుంటే పొరపాటోజీ అంటూ మరింత కృషితో ఉన్నతుడు కమ్మని ఉద్బోధించాడు. మనిషి మహోన్నతుడు, మహాశక్తివంతుడు, కానీ మానసిక బలం కోల్పోతే బలహీనుడైపోతాడు. ఆ మానసిక బలాన్ని పెంపొందింప చేసుకోవడానికి ఒక మనిషి శక్తి సామర్థ్యాలు ఎంత గొప్పవో ఓ కవి ఈ పాటలో మనందరికీ తెలియజేశాడు. చంద్రలోకమైన దేవేంద్రలోకమైన, చంద్రలోకమైన దేవేంద్రలోకమైన, బొందితో జయించి మరల భువికి తిరిగి రాగలిగే మానవుడే మహనీయుడు, మానవుడే మాననీయుడు. సృష్టికి ప్రతి సృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే, సృష్టికి ప్రతి సృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే, జీవకోటి సర్వములో శ్రేష్టతముడు మానవుడే, మానవుడే మహనీయుడు, మానవుడే మాననీయుడు. మనిషికి ఉంటాయి 6 కోణాలు. ఆ కోణాలు కోరిక, కోపం, స్వార్థం, గర్వం, అసూయ, ద్వేషం. ఈ 6 మంచి శక్తిగల గుర్రాల వంటివి. వాటి పరుగులకు ఏ కళ్ళేలు చాలవు. వాటిని అదుపులో ఉంచుకునే ఒకే ఒక కళ్ళెం మనసు. ఆ మనసు దేని మీద కేంద్రీకృతం చేస్తే అదే బలపడుతుంది. మిగతా 5 అణిగిమణిగి ఉంటాయి. ఆ ఒక్కటి ఎంచుకోవడం మనిషి విధి. ఆ ఒక్కటి అసూయగా తీసుకుంటే అయ్యో అతనంతటి వాణ్ణి నేనెందుకు కాలేకపోయాను అని మరికొన్ని విజయవంతమైన పనుల వైపు పరుగులు తీస్తారు. ఓ సినీ కవి ఓ పాటలో కోపం కోసం ఈ విధంగా చెప్తున్నాడు. వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మోయును, వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మోయును, మనిషి తెలివి అనే సూర్యుణ్ణి కోపం మోయును, మనిషి తెలివి అనే సూర్యుణ్ణి కోపం మోయును. గాలి వీచ మబ్బు తెరలు తొలగిపోవులే, గాలి వీచ మబ్బు తెరలు తొలగిపోవులే, మాట కలుపుకున్న మౌనమే మాయమగునులే, మాట కలుపుకున్న మౌనమే మాయమగునులే అంటూ కోపంతో ఉండే అనర్థానికి విరుగుడు చెప్పకనే చెప్పాడు. ఇంకా ద్వేషం గురించి మరో సినీ కవి మంచిని మరచి వంచన చేసి నరుడే ఈనాడు వానరుడైనాడు, మంచిని మరచి వంచన చేసి నరుడే ఈనాడు వానరుడైనాడు, వానరుడైనాడు అని బాధపడుతూ కోపం ఆభరణంగా పెట్టుకుని నువ్వు రాక్షసుడివి కావద్దని హెచ్చరించాడు. లేనిపోని కోరికలతో ఒక మనిషి
మూర్ఖుడైపోతే ఓ సినీ కవి బుడగ వంటి బ్రతుకు ఒక చిటికెలోన చిటుకు, బుడగ వంటి బ్రతుకు ఒక చిటికెలోన చిటుకు, ఇది శాశ్వతమని నమ్మే ఊరా, ఇది శాశ్వతమని నమ్మే ఊరా, నువ్వు దరిజేరే దారి నడగరా, నువ్వు దరిజేరే దారి నడగరా, ఓ మానవుడా హరినామం మరవవద్దురా, ఓ మానవుడా హరినామం మరవవద్దురా. బుడగ వంటి బ్రతుకు ఒక చిటికలోన చితుకు, ఇది శాశ్వతమని నమ్మావురా అంటూ ధైర్యాన్ని ప్రదర్శించి అతనిలో జ్ఞాన జ్యోతిని వెలిగించి ఆ వెలుగులో సత్యాన్ని గమనించమన్నాడు. ఒక వ్యక్తి చాలా పెద్దవాడినని, ఆస్తి పరుడనని, తనకెవరూ సాటి రారని మదంతో రెచ్చిపోతుంటే వారి ముఖంలో చిన్న పిల్లలకున్న అజ్ఞానాన్ని గమనించి సున్నితంగా ఏడుస్తున్న పిల్లలకు చిన్న చిన్న ఆట వస్తువులను ఇచ్చి సముదాయించినట్టు గర్వాన్ని అణచడానికి బాణాసంచాను ఉపయోగించి ఎంత గొప్ప గీతం ఆయన వ్రాశారో వినండి. జీవితం క్షణికమని చిచ్చుబుడ్డి చెబుతుంది, జీవితం క్షణికమని చిచ్చుబుడ్డి చెబుతుంది, గువ్వల్లే ఎగరాలని తారాజువా చెబుతుంది, నిప్పుతోటి చెలగాటం ముప్పు తెచ్చి పెడుతుందని, నిప్పుతోటి చెలగాటం ముప్పు తెచ్చి పెడుతుందని, తానందుకు సాక్ష్యమని టపాకాయ చెబుతుంది అంటూ అందంగా చెప్పి అతని మనోగమనాన్ని మరోవైపు మరల్చగలిగాడు. నిజానికి అన్ని తరాలలోనూ మనిషి మరో మనిషిని హింసిస్తూనే ఉన్నాడు. అది అతనిలో మరో మనిషిపై ఉన్న అవగాహన లోపం. ఆ లోపం పేరే స్వార్థం. ఆ స్వార్థంలోనే కొందరు కోట్ల రూపాయలు గడించి విలాసవంతమైన జీవితం గడుపుతూ సాటి మనిషి శక్తి సామర్థ్యాలను తప్పుడు అంచనాలు వేస్తున్న ఆ మనిషి మత్సరాన్ని అనగదొక్కే ప్రయత్నంలో మరొక సినీ కవి ఈ విధంగా: పువ్వెందుకు పుడుతుంది తీగపై, జడలోనో గుడిలోనో నిలవాలని, ముత్యమేల కడలిలో పుడుతుంది, ముచ్చటైన హారంలో మెరవాలని, ప్రతి మనిషి తన జీవిత పరమార్థం తెలుసుకుని, ప్రతి మనిషి తన జీవిత పరమార్థం తెలుసుకుని, తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి, తానున్నా లేకున్నా, తానున్నా లేకున్నా తన పేరు నిలవాలి. ఇలా చెప్తూ ఎంతో ధైర్యాన్ని నూరిపోశాడు. ఇంకా మరో కవి ఇదే సందర్భంలో ఇంకో మాట కూడా అన్నాడు: తనకు తాను సుఖపడితే తప్పుగాకున్నా, తనకు తాను సుఖపడితే తప్పుగాకున్నా, తన వారిని సుఖపెడితే ధన్యతవో నాన్న. మనిషి ఎంత గొప్పవాడైనా అణిగిమణిగి ఉంటేనే అతని గొప్పతనం బంగారానికి తావి అద్దినట్టు నిలబడుతుంది. ఈ సందేశాన్ని ఓ సినీ కవి ఈ పాటలో మనందరికీ అందించాడు. అణిగిమణిగి ఉండేవారే అందరిలోకి కనులు, అణిగిమణిగి ఉండేవారే అందరిలోకి కనులు, దొడ్డమానులు కూల్చు తుఫాను గడ్డి పరకను కదల్చగలదా, దొడ్డమానులు కూల్చు తుఫాను గడ్డి పరకను కదల్చగలదా, చిన్ని చీమకు చక్కెర దొరుకును గొప్ప మనిషికి ఉప్పే కరువు, చిన్ని చీమకు చక్కెర దొరుకును గొప్ప మనిషికి ఉప్పే కరువు. ఆ విధంగా హెచ్చరించాడు కూడా. మరో సినీ కవి మరో కోణంలో: మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగే కొద్దీ ఒదగమని
అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగే కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకురలు నిలాడిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది అని చెబుతూ ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని తెలియచేయగలిగాడు. దేవుడు వేరే రూపంలో ఉండడు. నీలోని శక్తి సామర్థ్యాలే భగవత్ స్వరూపాలు. ఇదే సత్యాన్ని ఓ పాటలో ఈ విధంగా మనందరికీ తెలియజేస్తున్నాడు. చుట్టుముట్టు ఆపదలను మట్టుబెట్టబోనుమురా, చుట్టుముట్టు ఆపదలను మట్టుబెట్టబోనుమురా, పిరికితనము కట్టిపెట్టి ధైర్యము చేపట్టుమురా, పిరికితనము కట్టిపెట్టి ధైర్యము చేపట్టుమురా, కర్తవ్యం నీ వంతు కాపాడుట నా వంతు, కర్తవ్యం నీ వంతు కాపాడుట నా వంతు, చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ కర్మం అంటూ మనిషి అజ్ఞానం నుండి విజ్ఞానంలోకి పరకాయ ప్రవేశం చేయకపోతే ఏ భగవంతుడు కాపాడలేక చేతులెత్తేస్తారు సుమా అని హెచ్చరించాడు. తనకెంత చెప్పినా మానవత్వపు విలువలు తెలియని మనిషికి ఓ శాస్త్ర పరిజ్ఞానంతో, వేదాంత పరిజ్ఞానంతో అందమైన జీవితం ఏ విధంగా చిన్న భిన్నమైపోతుందో ఈ పాటలో చెబుతున్నాడు. అందమైన జీవితము అద్దాల సౌధము, అందమైన జీవితము అద్దాల సౌధము, చిన్న రాయి విసిరినా చెదిరిపోవును, ఒక్క తప్పు చేసిన ముక్కలే మిగులును. అందమైన జీవితము అద్దాల సౌధము, నిప్పు వంటి వాడవు తప్పు చేసినావు, ఎంత తప్పు చేసినావు, క్షణికమైన ఆవేశం మనసునే చంపింది, నిన్ను పశువుగా మార్చింది. ఆ విధంగా గాఢంగా అందులో ఉన్న అంతరార్థాన్ని చెప్పగలిగాడు. ఏదో ఒక బలహీనమైన క్షణంలో మనిషి తన ఉనికిని కోల్పోయి తామస గుణంతో సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడడం తప్పనే సందేశంతో ఓ సినీ కవి మాటలు రాని మృగాలు సైతం మంచిగా కలిసి జీవించేను, మాటలు నేర్చిన మానర జాతి మారణ హోమం సృష్టించేను, మనిషే పెరిగి మనసే తరిగి, మనిషే పెరిగి మనసే తరిగి, మమతే మరిచాడు మానవుడు, నీవేల మార్చవు అంటూ సున్నితంగా అది తప్పు అని ఉద్బోధించాడు. అంతేనా? మనిషి అనేవాడు ఎలా ఉండాలో అదే కవి ఒక పాటలో ఈ విధంగా సెలవిచ్చాడు. చల్లగా సాగే సలయేటి బోలే మనసే నిర్మలమై వికసించాలి, గుంపుగా ఎగిరే గువ్వల బోలే అందరూ కలిసి జీవించాలి, స్వార్థం మానుకొని సమతే పెంచుకొని, స్వార్థం మానుకొని సమతే పెంచుకొని, మంచిగా మానవుడే మాధవుడే మహిళన నిలవాలి. స్వార్థం మానుకుని సమతే పెంచుకుని మంచిగా మానవుడే మాధవుడై మదిలోన నిలవాలి అంటూ ఆ మనిషి అంతరాలలో ఉన్న శాంత స్వభావాన్ని బయటకు లాగగలిగాడు. తన కోపమే
తన శత్రువు. ఇది అందరికీ తెలుసున్నదే. ఈ విషయాన్ని ఓ మహాకవి ఇలా కూడా ఓ పాటలో అన్నారు. మహాత్ములందరూ సహాయపడిన మంచి జరగలేదు. జాతి వైద్యులే కోత కోసిన నీతి బ్రతకలేదు. మహాత్ములందరూ సహాయపడిన మంచి జరగలేదు. జాతి వైద్యులే కోత కోసిన నీతి బ్రతకలేదు. ఈ లోకం మారేది కాదు, ఈ శోకం తీరేది కాదు. గుస్సా రంగయ్య కొంచెం తగ్గయ్య, కోపం మనిషికి ఎద్దయ్య. గుస్సా రంగయ్య కొంచెం తగ్గయ్య, కోపం మనిషికి ఎద్దయ్య. అలా అంటూ సున్నితంగా విశ్లేషించగలిగాడు. బలహీనతలతో కొట్టుమిట్టాడే మనిషికి ఆలోచించే శక్తి నశిస్తుంది. సరిగ్గా ఆ పరిస్థితులలోనే దైవనింద, సమాజనింద చేస్తూ మరింత డీలా పడిపోతాడు. అలాంటి వ్యక్తి ఎలా ఉంటాడో కొందరు కవులు ఈ పాటలో మనకి చెప్తున్నారు. పిడికెడు హృదయం ఇచ్చాడు, కడివెడు ప్రేమను నింపాడు. పిడికెడు హృదయం ఇచ్చాడు, కడివెడు ప్రేమను నింపాడు. అడుగున ద్వేషం దాచాడు, అడకత్తెరలో నొక్కాడు. దేవుడికే హాయిగా ఉన్నాడు, ఈ మానవుడే బాధలు పడుతున్నాడు. మానవుడే బాధలు పడుతున్నాడు. అలా అంటూ వాపోవడం చూసి, మంచిని సమాధి చేస్తావా? ఇది మనుషులు చేసే పనియేనా? మీలో పాపం చేయని వారు ఎవరో చెప్పండి అని ప్రశ్నించాడు. మంచిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి. ఏ దోషం లేనివాడు ఎవరో చూపండి. మంచిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనియేనా అని ఊరడింపు వాక్యాలు చెప్పి, కడలి నడుమ పడవ మునిగితే కడదాకా ఈదాలి. కడలి నడుమ పడవ మునిగితే కడదాకా ఈదాలి. నీళ్లు లేని ఎడారిలో, నీళ్లు లేని ఎడారిలో కన్నీళ్ళైన తాగి బతకాలి. ఏ తోడు లేని నాడు నీ నీడే నీకు తోడు. ఏ తోడు లేని నాడు నీ నీడే నీకు తోడు. జగమంతా దగా చేసిన చిగురంతా ఆశను చూడు. చిగురంత ఆశ జగమంత వెలుగు. గోరంత దీపం కొండంత వెలుగు. చిగురంత ఆశ జగమంత వెలుగు అంటూ అతనిలో ఆశలు కల్పించి మరో కొత్త కోణంలో ఆ మనిషిని నిలబెట్టగలిగాడు. ఇంకా మనిషి మనస్తత్వాన్ని ఎంతలా సుస్థిరపరుచుకోవాలో, ఎంత శాంతిగా జీవనం కొనసాగించాలో, ఏ ఆటుపోట్లు వచ్చినా ఓర్పుతో అధిగమించాలో చాలా పాటలలో మన సినీ మహాకవులు విశదీకరించారు. వాటిని మనం అర్థం చేసుకుని ఆచరిస్తే సుఖ జీవన మార్గంలో ప్రయాణించగలుగుతాం. నిజమే కదా? మహాసరస్వతి ప్రసాదించే సాహిత్యం అనే కళ ద్వారా ఇంకెందరో మహాకవులు ఎన్నో పాటలు రాశారు. సాధారణంగా మహనీయులైన మహాకవుల దగ్గర ఉన్నవి అస్త్ర శస్త్రాలన్నీ అక్షరాలే. విశాలమైన సంద్రంలో రత్న గర్భ ఉన్నట్టే
వారి హృదయాంతరాలలో అక్షరాలు ఒకదానికి ఒకటి ఢీకొని ఆణిముత్యాల్లాంటి పద ప్రయోగాలు చేస్తూ అద్భుతాలు సృష్టిస్తాయి. వాటిలో కొన్నింటిని ఆయుధాలుగా చేసుకుని సాటి మనిషిని సాన పెట్టడానికి ఉపయోగించుకుంటుంటారు. ఆ మహనీయుల కలం చేసే విన్యాసాలను గళం ద్వారా పాటల రూపంలో ప్రకటించే ఆ సరస్వతి మానస పుత్రులు నిజంగా దైవాంశ సంభూతులే. వారి పాదాల చెంత వేయడానికి ఏ ప్రకృతి పుష్పాలు, స్వర్ణ పుష్పాలు చాలవు. అరమోడుపు కనుల మధ్య ఆనందమయ జీవనాన్ని మలుచుకునే సమయంలో పుట్టిన వెచ్చటి 2 కన్నీటి బొట్లు రాల్చగలిగితే మన జన్మ సార్థకమైనట్టే. సెలవు. మీ ఇప్పిలి నరసింహం. అయ్యా నరసింహం గారు, ఎంతో అద్భుతంగా మనిషి మనసు, నడక నడత, జీవనం, జీవిత ప్రయాణం, ఇలా ఎన్నో దశలలో మనిషికి స్ఫూర్తినిచ్చే అద్భుతమైన నాటి మేటి మహాకవుల సినీ గీతాలలోని అర్థాలని మాకు విడమరిచి వివరించి మీ అద్భుతమైన విశ్లేషణ ద్వారా మా అందరికీ పంచినందుకు మీకు పాదాభివందనం చేస్తున్నాను. ఈ అపురూపమైన దృశ్య కావ్యాన్ని చిత్రించే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా ప్రేక్షక హృదయాలందరికీ 4 కాలాల పాటు వారి హృదయంలో మెదులుతూ, వారి కష్టనష్టాలలో స్ఫూర్తినిస్తూ, ఎందరికో ధైర్యాన్ని ఇచ్చి వారి జీవితం బృందావనంలా చేసుకుందుకు సహాయపడతాయని నేను ఆశిస్తూ మీ జీకే. కడలి నడుమ పడవ మునిగితే కడదాకా ఈదాలి. కడలి నడుమ పడవ మునిగితే కడదాకా ఈదాలి. నీళ్లు లేని ఎడారిలో, నీళ్లు లేని ఎడారిలో కన్నీళ్ళైన తాగి బతకాలి.